హాయ్ ఎవ్రీవన్. డిఎస్సి 2025 రాసే అభ్యర్థులందరికీ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల నుండి ఎన్ఈపి 2020లో అత్యంత ముఖ్యమైన 50 ఎంసీక్యూలను ఇక్కడ అందించడం జరుగుతుంది. మొత్తం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇక్కడ అందించడం జరుగుతుంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే అది నా వీడియో అంత ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. స్టేట్మెంట్ 1, ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల విద్య మరియు ఉన్నత విద్య యొక్క ప్రతి దశలోనూ భారతీయ భాషల బోధన అభ్యసనను మిళితం చేయాలి. సో స్టేట్మెంట్ 1 ఏం చెప్తుందంటే పాఠశాల విద్యలోను అలాగే ఉన్నత విద్యలోను ప్రతి దశలోనూ కూడా భారతీయ విద్యల బోధనను అలాగే అభ్యసనను మిళితం చేయాలి. సో స్టేట్మెంట్ 1 అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. రెండో స్టేట్మెంట్, యునెస్కో ప్రకారం 220 భారతీయ భాషలు ప్రమాదంలో ఉన్నాయి. సార్ దీనికి ఎన్ఈపికి సంబంధం ఏంటనకండి, ఎన్ఈపి రిపోర్ట్లో దీన్ని పర్టికులర్గా మెన్షన్ చేశాడు. ఈ రిపోర్ట్ని ఇంకొక రిపోర్ట్ని మెన్షన్ చేసే అందువల్లే మన భారతీయ భాషలన్నీ ఉనికిని కోల్పోతున్నాయి, చాలా భాషలు నాశనం అయిపోయాయి. కాబట్టి కంపల్సరీ ఉన్నత విద్య అయినా సరే పాఠశాల విద్య అయినా సరే భారతీయ భాషలను మిళితం చేయాలని చెప్పడం జరిగింది. అందుకని ఈ పాయింట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో రెండో స్టేట్మెంట్ తప్పండి. సో స్టేట్మెంట్ 1 రైట్, స్టేట్మెంట్ 2 తప్పు. స్టేట్మెంట్ 2 ఎందుకు తప్పు అయిందని చూద్దాం. సో ఇప్పుడు దీని ఆన్సర్ వచ్చేసరికి సి అండి. 1 ఈజ్ కరెక్ట్, 2 ఈజ్ రాంగ్. సో ఇది దీని యొక్క ఆన్సర్. సో కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం. యునెస్కో ప్రకారం 197 భాషలు ప్రమాదంలో ఉన్నాయి. ఇక్కడ ఇచ్చింది ఏంటి, 220 భారతీయ భాషలని ఇచ్చాను, కానీ యాక్చువల్గా ఉన్నవి 197 భాషలు అని చెప్పి మనకి ఎన్ఈపి రిపోర్ట్లో ఉంది. పీపుల్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం 250 భాషలు, సారీ ఇది 220 అండి, 220 భారతీయ భాషలు మాయమైపోయాయండి. అంటే పూర్తిగా కనుమరుగైపోయి అది దీనికి ఇవ్వాల్సిన దానికి ఇచ్చి మనకు కన్ఫ్యూజ్ చేయడానికి అలా క్వశ్చన్ అడగడం జరిగింది. సో యునెస్కో ప్రకారం మాత్రం 197 భాషలు ప్రమాదంలో ఉన్నాయని ఉంది కాబట్టి సో స్టేట్మెంట్ 2 రాంగ్ అయిందండి. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఎన్ఈపి 2020 ప్రకారం 2025 నాటికి పాఠశాల విద్య మరియు ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ఎంత శాతం మందికి వృత్తి విద్యను పరిచయం చేయాలి? సో క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. 2025 నాటికి పాఠశాల విద్య ఉన్నత విద్య రెండు చదివే విద్యార్థులకు ఎంత శాతం మందికి వృత్తి విద్య వొకేషనల్ కోర్సుని పరిచయం చేయాలనేది లక్ష్యంగా ఎన్ఈపి 2020 ప్రకటించింది. 50%, 40%, 30%, 60% అనేది ఇచ్చాడు. దీని ఆన్సర్ వచ్చేసరికి 50% అండి. గుర్తుపెట్టుకోండి, వృత్తి విద్యను 2025 నాటికి కనీసం 50% మంది అందరి విద్యార్థులకి పరిచయం చేయాలి అని చెప్పి ఎన్ఈపి 2020 చెప్పిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం ఏ సంవత్సరం నాటికి ఆన్సర్ కనబడిపోయింది. ఎన్ఈపి 2020 ప్రకారం ఏ సంవత్సరం నాటికి అన్ని ఉన్నత విద్యా సంస్థలు మల్టీ డిసిప్లినరీ విద్యా సంస్థలుగా మారి ఎక్కువ మంది ప్రవేశాలను సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు అనేది క్వశ్చన్ అండి. ఈ లక్ష్యాలు కొన్ని ఉన్నాయండి, చూసుకోండి. ఇక్కడ ఏ లక్ష్యం అడిగాము అంటే అన్ని కాలేజీలు, అన్ని యూనివర్సిటీస్ లాంటి పెద్ద కాలేజీలన్నీ మల్టీ డిసిప్లినరీ సంస్థలుగా మారిపోతూ ఎక్కువ మంది విద్యార్థులను ప్రవేశాలు కల్పించాలి. ఏ సంవత్సరం నాటికి అంటే 2040 నాటికి ఆ టార్గెట్ రీచ్ అవ్వాలని ఎన్ఈపి చెప్పిందండి. నెక్స్ట్ క్వశ్చన్, సో అది ఇక్కడ ఇవ్వడం జరిగింది, జాగ్రత్తగా చూడండి. 2040 నాటికి అన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మల్టీ డిసిప్లినరీగా మారి 2030 నాటికి ఇంకొక టార్గెట్ కూడా ఉందండి. ప్రతి జిల్లాలోనూ కనీసం ఒక ఇన్స్టిట్యూట్ అయినా, ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయినా మల్టీ డిసిప్లినరీగా మారాలి. క్వశ్చన్ చూడండి ఎలా అడుగుతాడో. 2030 అని అడగొచ్చు వాడు, 2040కి అన్నీ అయిపోవాలి. 2030కి కనీసం జిల్లాలో ఒకటైనా సరే మల్టీ డిసిప్లినరీ అంటే బహుళ కోర్సెస్, రకరకాల కోర్సెస్ అందించగలిగే విద్యా సంస్థలుగా మారాలన్నమాట అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎన్ఈపి 2020 ప్రకారం స్థూల ప్రవేశాల నిష్పత్తి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని అన్ని విద్యా స్థాయిల్లోనూ ఎప్పటికల్లా 50% పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. సో క్వశ్చన్ చూడండి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గురించి అడిగాడు. ఇక్కడ ఎలిమెంటరీ స్కూలా, హై స్కూలా, ఎలిమెంటరీ లెవెలా, హయ్యర్ లెవెలా, సెకండరీ లెవెల్ అని చెప్పట్ల, అన్ని స్థాయిల్లో కలిపి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 50 స్థానానికి ఎప్పుడు ఎలా పెంచాలి అని అడిగాడండి క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసరికి 2035 నాటికి అన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ను 50%కి పెంచాలండి. గుర్తుపెట్టుకోండి సంవత్సరం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, సేమ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 100% సాధించాలి,
పాఠశాల విద్యలో మాత్రమే, పాఠశాల విద్య అంటే మనకి 1 నుంచి ఇంటర్ వరకు, 1 నుంచి ఇంటర్ వరకు పాఠశాల విద్యనండి. ఆ పైది ఉన్నత విద్య. ఓకే, సో 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 100% ఏ సంవత్సరం కల్లా సాధించాలి అనేది లక్ష్యంగా మనకి పెట్టుకున్నారు NEP 2020. తప్పు చెప్తున్నానండి. పాఠశాల విద్య అంతే, హయ్యర్ ఎలిమెంటరీ అండ్ సెకండరీ అండి. పాఠశాల విద్య అంటే ఎలిమెంటరీ అండ్ సెకండరీ. సో ఏ సంవత్సరం నాటికంటే 2025 నాటికి ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నారండి. కానీ అది ఇప్పటికీ సాధ్యం అవ్వలేదు. ఆల్రెడీ 2025 రన్ అవుతుంది. కాబట్టి 5వ దానికి ఆన్సర్ ఏ అండి. నెక్స్ట్, NEP 2020 ప్రకారం దేనికోసం ఎక్కువ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లను వెనకబడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సో కొత్తగా స్థాపించబోయే ఈ కళాశాలలన్నీ, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ వెనకబడిన ప్రాంతాల్లో స్థాపించాలనేది NEP చెప్పిందండి. ఎందుకోసం, ఏం సాధించడం కోసం? అవకాశాలు కల్పించడము, సమన్యాయం చేయడము, ఉన్నత విద్యలో అంతర్భాగం చేయడం కోసమా, జవాబీదారితనం, సమానత్వం, ఏకీకరణ కోసమా, వెనకబడుతానని అంచనా వేయడం, సమానత్వం, వారికి తగిన గుర్తింపు ఇవ్వడం కోసమా, స్వయం ప్రతిపత్తి కల్పించడం, సమానత పెంచడం, వెనకబడుతున్న ప్రభావాలను గుర్తించడం. ఇందులో ఏవి కరెక్ట్ అండి అనేది అడుగుతున్నాడు అనమాట. సో ఒకటి, వెనకబడి ఉన్నారు అంటే వాళ్ళకి ఏం లేవు, అవకాశాలు సరిగ్గా లేవు. కాబట్టి ఇక్కడ చూడండి, అవకాశాలు కల్పించడం, ఉన్నత విద్యలో వాళ్ళని అంతర్భాగం చేయడం. సాధారణంగా వీళ్ళు ఎవరు ఉన్నత విద్య దాకా వెళ్ళరండి, 10th ఇంటర్తో చదువు ఆపేస్తూ ఉంటారు. సో అలా జరగకుండా వీళ్ళందరికీ ఉన్నత విద్యలో వీళ్ళందరినీ అంతర్భాగం చేయడం కోసమే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని అక్కడ స్థాపించాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆన్సర్ అండి 6వ దానికి ఏ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఓకే, ఆన్లైన్ టీచింగ్ ట్రైనింగ్ని ప్రోత్సహించడం కోసం ఈ క్రింది ఏ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్లను NEP సూచించింది? సో NEP ఇక్కడ దేనికోసం అంటే ఆన్లైన్ టీచింగ్ ట్రైనింగ్ అండి. టీచర్స్కి ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఇక్కడ ఇచ్చిన ABCDEలో వేటిని వాడుకోవాలని, వేటిని NEP సూచించింది? స్వయం, అవాష్, పరక్, దీక్ష, NIT. సో అవి మనకి ఇచ్చిన ఆప్షన్స్ అండి. సో ఆన్సర్ వచ్చేసరికి స్వయం ఒకటండి, దీక్ష ఒకటి. చాలామంది పరాక్ కూడా లెక్కేస్తారు. పరాక్ అనేది టీచర్ ట్రైనింగ్కి సంబంధించింది కాదండి. పరాక్ అనేది ఎగ్జామినేషన్స్కి సంబంధించిందండి. టీచర్ ట్రైనింగ్ సంబంధించింది స్వయం ఒకటి, దీక్ష ఒకటి. కాబట్టి మన ఆన్సర్ A అండ్ D అండి. సో ఒకసారి వాటి ఫుల్ ఫామ్స్ చూద్దాం. స్వయం అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. ఈ డెఫినేషన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కంపల్సరీ మీరు బట్టి పట్టాల్సిందే. స్వయం, స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పైరింగ్ మైండ్స్. దీక్ష, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. పరాక్, పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఒక చోట నోట్ చేసి కంపల్సరీ అవి చదవండి. నెక్స్ట్, NEP 2020 ప్రకారం భారతీయ ఉన్నత విద్యా కమిషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మొదటి విభాగం ఏంటి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా HECI కింద మనకి 4 భాగాలు ఉన్నాయండి. ఈ 4గిట్లో మొదటిది ఏది అని అడుగుతున్నాడు. నేషనల్ అక్రిడేషన్ కౌన్సిల్ NACA, నేషనల్ హయ్యర్ మిస్ అయిందండి. నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిలా, జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిలా, హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిలా అని అడుగుతున్నాడండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వింగ్ ఇదండి, NHERC. ఫస్ట్ది నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ అండి. తర్వాతది NAC అండి, రెండోది నేషనల్ అక్రిడేషన్ కౌన్సిల్, రెండోది. మూడోది హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్, మూడోది అండి. ఇక చివరిది 4వది జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. ఆర్డర్ కూడా చూడండి, ఫస్ట్ ఇది, సెకండ్ది ఇది NAC, థర్డ్ది ఇది, అండ్ C వచ్చేసరికి 4th. అవి 4 ఆర్డర్లోనండి. కాబట్టి సో మన ఆన్సర్ NHERC. సో ఇక్కడ ఇచ్చాను చూడండి, అక్కడ ఇచ్చానండి మీకు అది. నేషనల్ NHERC ఫస్ట్ది, NAC తర్వాతది, HEGC 3rd అండ్ జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ 4th అండి. నెక్స్ట్ 9th క్వశ్చన్. స్టేట్మెంట్ 1, NEP 2020 ప్రకారం భారతదేశంలో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్లో పెట్టే పెట్టుబడి GDPలో 1% కన్నా చాలా తక్కువ ఉంది. ఇది రైట్ అండి. చాలా తక్కువ పెట్టుబడి మన భారతదేశం రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, పరిశోధనలో పెట్టుబడి పడుతుందండి. NEP 2020 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయమని తెలిపింది. రైట్ అండి. NEP 2020 కరికులమ్స్ని ఏర్పాటు చేయమంది. అందులో టీచర్ ఎడ్యుకేషన్ కరికులం ఒకటి.
సో రెండు రైటేనండి. సో ఆన్సర్ బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో క్వశ్చన్స్ ఈ రకంగా కూడా ఇవ్వచ్చండి. మనకి డైరెక్ట్గా ఏబిసిడీలో 4 ఆప్షన్స్ కాకుండా స్టేట్మెంట్స్ రూపంలో కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఎన్ఈపి 2020 సంబంధించి కొన్ని ముఖ్యమైన స్టేట్మెంట్స్ మనకి తెలిసి ఉండాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎన్ఈపి 2020 దేనికి ప్రత్యామ్నాయంగా వచ్చింది? అంటే వేటి ప్లేస్లో ఎన్ఈపి 2020 వచ్చింది? ఎన్ఈపి 1986, యాక్చువల్గా ఇవి ఎన్ఈపీలు కాదండి, అవి ఎన్పిఈలు. నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ 1986, నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ 1968. ఇప్పుడు వచ్చింది ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అండి. వీటిని ఎన్పిఈలు అనేవారండి, నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్. సరే ఏదైనా పర్లేదు, సంవత్సరాలు ఆ 2 సంవత్సరాలు మనకు 2 ఉన్నాయండి. 1986 ఒకటి, 1968 2 నన్. సో వేటి ప్లేస్లో వచ్చింది ఇది ఎన్ఈపి 2020 అనేది? రెండింటి ప్లేస్లోనూ వచ్చిందా లేదా ఇది ఒక దాంట్లో ప్లేస్లోనే వచ్చిందా? సో దాని ఆన్సర్ ఏంటి అంటే ఈ 68 ప్లేస్లో 86 వచ్చిందండి. 68 ఇంక లేదండి, ఇప్పుడు 86 ప్లేస్లో 2020 వచ్చింది. కాబట్టి ఆన్సర్ మనకి ఏ అవుతుందండి. బోత్ పెట్టేస్తారు చాలామంది, ఆన్సర్ ఏ అండి దానికి. నెక్స్ట్ ఎన్ఈపి 2020 ప్రకారం 10+2 విధానాన్ని ఏ రకంగా మార్చారు? సో చాలా ఇంపార్టెంట్, పైగా అందరికీ తెలిసిన విషయమే. ఓకే, సో 11th ఆన్సర్ వచ్చేసరికి 5+3+3+4 అండి. దీని ఆన్సర్ బి. ఇందులో 5 అంటే ఏంటి, 3 అంటే ఏంటి, 3 అంటే ఏంటి, 4 అంటే ఏంటి అనేది చూసుకోవాలి మీరు. సో ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 5 ఫౌండేషనల్ స్థాయి అంటారండి. 3+2 ఇయర్స్ ఫౌండేషన్ స్థాయి, అది 5 ఫౌండేషనల్ స్థాయి. తర్వాత 3 ప్రిపరేటరీ స్థాయి అండి. తర్వాత 3ని మిడిల్ స్థాయి అంటాం. ఆ తర్వాత 4ని సెకండరీ స్థాయి అంటాం. సో ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్ అండ్ సెకండరీ. ఓకే, నెక్స్ట్కి వెళ్దామండి. ఎన్ఈపి 2020 డ్రాఫ్ట్ కమిటీకి చైర్మన్ ఎవరు? డ్రాఫ్ట్ కమిటీ. ఎన్ఈపి 2020 డ్రాఫ్ట్ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసరికి బి అండి, డాక్టర్ కె కస్తూరి రంగన్. మీ అందరికీ తెలిసిందే ఇది. ఎన్ఈపి 2020ని క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఎన్ఈపి 2020ని క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించింది? 29th జూలై 2020ని ఆమోదించిందండి. నెక్స్ట్ ఎంహెచ్ఆర్డి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ యొక్క పేరుని ఏ విధంగా మార్చడం జరిగింది? మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ యొక్క పేరుని ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చారండి. ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండేది, దాన్ని హ్యూమన్ రిసోర్స్గా మార్చారు. మళ్ళీ హ్యూమన్ రిసోర్సెస్ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చారండి. సో ఆ పేరుని ఏ రోజున మార్చారు? మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా ఏ రోజున మార్చారంటే ఏ రోజైతే క్యాబినెట్ ఎన్ఈపి 2020ని ఆమోదించిందో అదే రోజండి, 29th జూలై 2020ని పేరు కూడా మార్చడం జరిగింది. కాబట్టి దాని ఆన్సర్ బి అండి. నెక్స్ట్ క్వశ్చన్. 16ది ఏ సంవత్సరం నాటికి ఉపాధ్యాయ వృత్తి యొక్క అర్హత 4 years ఇంటిగ్రేటెడ్ బీఈడి డిగ్రీగా ఉండాలి? సో ఇప్పుడైతే మనకి ఉపాధ్యాయ వృత్తికి అర్హత మనకి బీఈడి చేసి 3 సంవత్సరాలు డిగ్రీ చేసి బీఈడి చేస్తే మనం ఉపాధ్యాయులుగా అర్హత సాధిస్తున్నాం, లేదా టీటీసీ రాసి తర్వాత డిఎస్సి రాసిన మనం ఉపాధ్యాయులుగా పనిచేయడానికి. కానీ ఏ సంవత్సరం నాటికి అందరు ఉపాధ్యాయుల అర్హత 4 years ఇంటిగ్రేటెడ్ బీఈడి డిగ్రీగా ఉండాలని ఎన్ఈపి చెప్పింది? సో ఆన్సర్ వచ్చేసరికి 2030 నాటికి అండి. 2030 నాటికి అందరూ టీచర్స్కి కంపల్సరీ ఆ క్వాలిఫికేషన్స్ ఉండాలని ఎన్ఈపి పేర్కొందండి. నెక్స్ట్ 17 పరాక్ యొక్క ఫుల్ ఫామ్ వెరీ ఇంపార్టెంట్ అండి. 17 ఇందాక చూసాం మనం ఆల్రెడీ. పరాక్ అనేది, పరాక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే పెర్ఫార్మెన్స్, అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అండి. ఆన్సర్ సి అండి ఇది. పెర్ఫార్మెన్స్, అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. పైన అంతా ఇచ్చాం, చివరి డిప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగిందండి. అదంతా చదివేస్తాం, ఈ చివరి సరిగ్గా చూసుకోం, అది డిప్లాయ్మెంట్ టిక్ పెట్టేస్తాం, పోతుందండి. చాలా జాగ్రత్తగా ప్రతి పదము ఫుల్ ఫామ్ అడిగాడు అంటే ఆఫ్లు, ఇఫ్లతో సహా మొత్తం. ఒకసారి ఆఫ్ బదులు ఫర్ బదులు ఆఫ్ అలా కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా. ఈ ఎన్ఏపిలో చాలా ఉన్నాయండి ఫుల్ ఫామ్స్. కనీసం మనకి ఒక మెయిన్ 10 ఉన్నాయి, అవి ఆల్రెడీ ఇక్కడ కవర్ అయిపోతాయి. అవన్నీ మీరు చూసుకోండి. ఆల్రెడీ ఇందాక జీఈసీ అంటే జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, ఓకే, అలాగే
దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్, ఇవన్నీ ఇక్కడ కవర్ అవుతాయండి. మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్స్ అన్ని ఇక్కడ కవర్ చేసేసాం. ఎన్ఈపి 2020 మొత్తం ఎన్ని కరిక్యులర్ ఫ్రేమ్వర్క్స్ని రికమెండ్ చేసింది? ఇందాక ఎన్ఈపి 2020 టీచర్ కరికులం ఫ్రేమ్వర్క్ని రిఫర్ చేసింది, ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్లో వచ్చిందండి. అలా మొత్తం ఎన్ని కరిక్యులర్ ఫ్రేమ్వర్క్స్ని ఎన్ఈపి 2020 రికమెండ్ చేసింది అని క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి 4 ఫ్రేమ్వర్క్స్ అండి. ఆ 4 ఏంటో ఒకసారి చూద్దాం. ఒకటి NCFSE అండి, స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఇది ఆల్రెడీ ఫ్రేమ్ చేసేసారు. NCFSE అనేది ఆల్రెడీ రిలీజ్ అయిందండి. నెక్స్ట్ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అంటే అంగన్వాడీ పిల్లలు వాళ్ళకి సంబంధించిన కరికులం ఫ్రేమ్వర్క్ ఇంకా రెడీ అవ్వలేదండి. NCFTE న్యాచురల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కూడా ఇంకా రెడీ అవ్వలేదండి. NCFAE నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో రెడీ అవ్వలేదండి. సో అవి మొత్తం 4 కరికులం ఫ్రేమ్వర్క్స్ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ 19, ఈ క్రింది వాటిలో పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్, అదే నేషనల్ కరికులర్ ఫ్రేమ్వర్క్ అండి. పాఠ్య ప్రణాళిక చట్టం అంటాం తెలుగులో. ఆ చట్టం ఇక్కడ టైప్ చేయలేక పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్ అని ఇవ్వడం జరిగింది. వేటి ఆధారంగా మనం ఫ్రేమ్వర్క్ని రూపొందిస్తాం? శారీరక వికాసం, ప్రాణ వికాసం, మానసిక వికాసమా, బౌద్ధిక వికాసమా, చైతన్య వికాసమా? యాక్చువల్లీ ఇక్కడ ఆన్సర్ అండి అన్నీ రైటేనండి. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకునే మనం పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్ని రూపొందించాలని చెప్పి ఎన్ఈపి 2020 చెప్పిందండి. ఒకసారి వీటి ప్లేస్లో వేరే ఇస్తే అప్పుడు అది రాంగ్ అవుతుంది. కాబట్టి ఈ 5 మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ 25 అండి. ఎన్ఈపి 2020 ప్రకారం నూతన విద్యా విధానం చరకుడు, నాగార్జునుడు లాంటి గొప్ప భారతీయ విద్యావంతుని సృష్టించాలని పేర్కొంది. అయితే క్రింది ఇచ్చిన 4 భారతీయ విద్యావంతుడు గొప్ప మేధావి కాని వారెవరు? ఆర్యభట్ట, వరాహమిహిర, తాన్సేన్, భాస్కరాచార్య. ఆన్సర్ వచ్చేసరికి తాన్సేన్ అండి. సో తాన్సేన్ అనే అతను ముస్లిం, ఇతను మనకి సోషల్లో వస్తూ ఉంటాడండి. తాన్సేన్ గొప్ప సంగీత విద్వాంసుడు అని చెప్పి మనకి అక్బర్ కోర్టులో ఉండేవాడు అని చెప్పి మనకి వస్తుంది. కాబట్టి ఆన్సర్ తాన్సేన్ అండి. ఒక్కోసారి ఇలా ఇచ్చి ఎవరో ఒక వేరే ఫారినర్ పేరు కూడా ఇవ్వచ్చు మనకి. సో ఆన్సర్ తాన్సేన్. ఆయుష్ యొక్క ఫుల్ ఫామ్, ఇక్కడ ఆయుష్ దీనికి సంబంధం ఏంటి అనుకోకండి. భారతీయ వైద్యానికి సంబంధించింది ఆయుష్ అండి. దీన్ని ఎన్ఈపి పేర్కొంది. ఎన్ఈపిలో మనకు ఆయుష్ అంటే ఏంటి, ఆయుష్ ఫుల్ ఫాము, వీటిని ఎలా డెవలప్ చేయాలి, ఈ అన్ని టాపిక్స్ ఎన్ఈపి డిస్కస్ చేసిందండి. సో ఆయుష్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ అండ్ బీసీ సేమ్ ఆప్షన్స్ ఇచ్చేయడం జరిగిందండి. డి నన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ అండి. యాక్చువల్గా ఇక్కడ ఆయుష్లో ఎన్న లేనప్పటికీ న్యాచురోపతి అనేది యోగాతో పాటు కలిసి ఉందండి. ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి అండి. సో గుర్తుపెట్టుకోండి ఆన్సర్ అది, ఆయుష్ ఫుల్ ఫామ్ అదండి. నెక్స్ట్ మేరు అంటే ఇందాక ఆల్రెడీ మీకు మేరు ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతున్నాడు. మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్ ఇవి కావాలని చెప్పాను కూడా. ఇక్కడ మేరు అంటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అండి. మేరు యొక్క ఫుల్ ఫామ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కొన్ని ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి జరిగిన ఎగ్జామ్స్ ఉంటాయి కదండి, ఈ నెట్, సెట్, అందులో మేరు ఫుల్ ఫామ్ 2-3 సార్లు అడిగాడండి. చాలా ఇంపార్టెంట్ మేరు ఫుల్ ఫామ్ ఏంటి అని. మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అండి. 23, భారతీయ భాషలను ప్రోత్సహించడానికి మరియు భారతీయ సంస్కృతి, దేశీయ సమగ్రతను పెంపొందించడం కోసం ప్రారంభించబడిన కార్యక్రమం ఏంటి? భారతీయ భాషలు, సంస్కృతి, దేశీయ సమగ్రత అన్నిటిని మన భారతదేశం ఇటీవల ఒక కార్యక్రమం ప్రారంభించింది. ఆ కార్యక్రమం పేరేంటి అని అడిగాడండి. ఏక్ భారత్ అనేక్ భారత్, ఏక్ భారత్ సర్వశ్రేష్ఠ భారత్, ఏక్ భారత్ హమారా భారత్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. సో ఆన్సర్ వచ్చేసరికి డి అండి, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. సో దాని గురించి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ క్లాస్ చూడండి, క్వశ్చన్ రేపొద్దున ఇలా అడగడండి. నేను ముందు ఈ టాపిక్ ముందు ఇది చూసుంటే నేను క్వశ్చన్ ఇలాగే ఫ్రేమ్ చేసి ఉండేవాడిని. ఇది అయిన తర్వాత దీనికి సంబంధించిన మ్యాటర్ ఏమైనా ఉందని చూస్తే
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ 6 నుంచి 8 తరగతులు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా సమ్ టైమ్ ఇన్ గ్రేడ్ 6 and 8 సచ్ as under the Ek Bharat Shrestha Bharat initiative. Every student in the country will participate in the fun project activity of the Languages of India scheme in grade 6 to 8 అండి. కాబట్టి 6 to 8కి సంబంధించిన కార్యక్రమం. కాబట్టి రేపు పొద్దున ఎగ్జామ్లో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఏ తరగతులకు సంబంధించిన కార్యక్రమం అని క్వశ్చన్ ఇస్తే మాత్రం డ్యామ్ షూర్ మనం ఆన్సర్ చేయలేమండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎన్ఈపి 2020లో పేర్కొన్న ఏబీసీ యొక్క పూర్తి రూపం ఏంటి? ఏబీసీ యొక్క పూర్తి రూపం అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అండి. ఈ విద్యార్థి స్కూల్లో చదవడం ప్రారంభించిన కాడి నుంచి జీవితంలో ఏమేమైతే చదివాడో అవన్నీ కూడా అతని పేరు మీద ఒక బ్యాంక్ ఆఫ్ క్రెడిట్, మనకి బ్యాంక్ ఎలాగా డబ్బుల బ్యాంక్ ఎలాగో సర్టిఫికేట్స్ చదువుల బ్యాంక్ అనమాట అండి. మనకు ఒక నెంబర్ ఉంటుంది, 10 నెంబర్ అని ఇస్తున్నాడండి ఇప్పుడు. ఓకే, ఆ నెంబర్లో ఇది ఎంత స్టోర్ అయ్యి ఉంటుంది. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అండి ఏబీసీ అంటే. ఎన్ఈపి 2020 ప్రకారం సిపిడి యొక్క పూర్తి రూపం ఏంటి? అక్కడ ఏబీసీ అయింది, ఇప్పుడు మళ్ళీ సిపిడి యొక్క పూర్తి రూపం కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండి. ఇది టీచర్లకి సంబంధించి ఎవరైతే వృత్తిలో ఉన్నారో ఉద్యోగం వచ్చేసింది కదా అని కాళ్ళు జాపుకుని కూర్చునే వాళ్ళు కూర్చోకుండా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరము వాళ్ళ వృత్తి విద్యా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి అనే కార్యక్రమమే ఈ సిపిడి అండి. నెక్స్ట్, ఈ సిపిడి ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఉపాధ్యాయుడు తన వృత్తి అభివృద్ధి కొరకు కనీసం ఎంత సమయం పాల్గొనాలి? వారానికి 50 గంటలు, వారానికి 50 నిమిషాలు, సంవత్సరానికి 50 గంటలు, రోజుకి 50 నిమిషాలు. సో ఇది ఆప్షన్స్ అండి. ఆన్సర్ వచ్చేసరికి సంవత్సరానికి 50 గంటలు కనీసం తన వృత్తి విద్యను తన వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవడం కోసం ఉపాధ్యాయులు కృషి చేయాల్సి ఉంటుందండి. సి ఆన్సర్. నెక్స్ట్, ఎన్ఈపి 2020 ప్రకారం ఎన్ఈపి 2020 భారత ప్రభుత్వాన్ని ఆడపిల్లలు మరియు ట్రాన్స్జెండర్ విద్యార్థుల అభివృద్ధి కొరకు ఏర్పాటు చేయమన్న నిధి పేరేంటి? సో ఇక్కడ ఒక నిధిని ఏర్పాటు చేయమందండి. ఎవరి కోసం అంటే ఆడపిల్లల కోసం, అలాగే ఈ ట్రాన్స్జెండర్స్ కోసం ఏర్పాటు చేయమని. ఆ నిధి పేరేంటి? ఆన్సర్ వచ్చేసి జెండర్ ఇన్క్లూజన్ ఫండ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఉన్నత విద్యకు సంబంధించి 4 ముఖ్య విభాగాలను ఒకే గోడ కింద తీసుకొచ్చారు. ఆ ఇన్స్టిట్యూట్ పేరేంటి? ఆ మెయిన్ ఇందాక ఆల్రెడీ మనం ఆ 4 ఏంటో చూసామంటే 4 హెచ్ఈసిఐ కింద పనిచేస్తాయండి. హెచ్ఈసిఐ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కింద మనకి 4 సంస్థలు పనిచేస్తాయండి. ఈ 4 కౌన్సిల్స్ అండి. ఫస్ట్ది బి ఏంటది? నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కౌన్సిల్ అండి. నెక్స్ట్ది NAAC నేషనల్ అక్రిడేషన్ కౌన్సిల్ అండి. తర్వాతది హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కౌన్సిల్, అండ్ చివరిది వచ్చేసరికి జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. అది ఇక్కడ ఆప్షన్స్ సరిపోక ఇవ్వలేదు. సో ఇది ఎవరి కిందకి 4 వచ్చినాయి అని అడిగాడు. దీని కిందకి 4 వచ్చినాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. చూసుకోండి, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రేపొద్దున హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని కూడా మనకు ఆప్షన్స్లో రావచ్చు. పోతుందండి బిట్. పిఎస్ఎస్బి ఫుల్ ఫామ్ ఏంటి? పిఎస్ఎస్బి ఫుల్ ఫామ్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ సెట్టింగ్ బాడీస్, ప్రోగ్రెషన్ స్టాండర్డ్ సెట్టింగ్ బాడీస్, 2 ఏబి కాదన్నట్టు. సో ఆన్సర్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ సెట్టింగ్ బాడీస్. అంటే ఒక్కొక్క ప్రొఫెషన్కి ఎటువంటి స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయాలి. ఒక టీచర్స్కి ఎటువంటి స్టాండర్డ్స్ ఉండాలి, ఒక హెచ్ఎంకి ఎటువంటి స్టాండర్డ్స్ ఉండాలి, ఒక ఎంఈఓకి ఎటువంటి స్టాండర్డ్స్ ఉండాలి, లేదా ఒక డాక్టర్కి, ఒక ప్రొఫెషన్స్కి, ఒక పాలిటెక్నిక్ కోర్స్ చదివిన ఒక ఉద్యోగం వస్తే వాడికి ఎటువంటి స్టాండర్డ్స్ ఉండాలి, ఇవన్నీ సెట్ చేసే వాటిని పిఎస్ఎస్బిస్ అంటారండి. ప్రొఫెషనల్ స్టాండర్డ్ సెట్టింగ్ బాడీస్. సో దాని ఆన్సర్ ఏ ఇక్కడ ఇవ్వలేదండి. ఎన్ఈపి 2020 ప్రకారం ఎన్సిటిఈని ఎలా మార్చనున్నారు? సో ఇంతకుముందు మనకి ఎన్సిటిఈ ఉందండి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. దాన్ని ఇప్పుడు ఎలా మార్చనున్నారు? పిఎస్ఎస్బిగా, జిఈసిగా, హెచ్ఈసిఐ అదే జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్గా మార్చారు, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా మారుస్తున్నారు, ప్రొఫెషనల్ స్టాండర్డ్ సెట్టింగ్ బాడీగా మారుస్తున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ప్రొఫెషనల్ స్టాండర్డ్ సెట్టింగ్ బాడీస్గా మారుస్తున్నారని ఎన్సిటిఈని. దేనికి అంటే టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇది ప్రొఫెషనల్ సెట్టింగ్ బాడీగా మారిపోతుంది అనమాట.
టీచర్ ఎడ్యుకేషన్లో ఎటువంటి అదే ఇప్పుడు మనం బీఈడి డిఈడి చదివినప్పుడు ఏ సిలబస్ ఉండాలి ఇవన్నిటిని మనకి ఎన్సిటిఏ చెప్తుందండి. కాబట్టి అదొక ప్రొఫెషనల్ స్టాండర్డ్ సెట్టింగ్ బాడీగా ఇప్పుడు మారిపోనుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఈ ఈ ప్రొఫెషనల్ స్టాండర్డ్ సెట్టింగ్ బాడీస్ అన్నీ కూడా జీఈసీ కింద పనిచేస్తాయండి. అండర్ జీఈసీ జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కిందకి ఈ ప్రొఫెషనల్ స్టాండర్డ్ సెట్టింగ్ బాడీస్ అనేవి వస్తాయన్నమాట అండి. ఇక్కడ ఇచ్చానండి ఇది. ఓకే, నెక్స్ట్ అజెండా 2030లో భాగమైన ఎస్డిజి గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 4 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 అంటే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అండి. విద్యలో సమాన అవకాశాలు కల్పించడం కోసం సమానత్వంతో కూడిన విద్యను, జీవితాంతం విద్యను అందించాలనే లక్ష్యం భారతదేశం ఎప్పుడు కట్టుబడి ఉంది, ఎప్పుడు తన ఆమోదాన్ని తెలిపింది. మేము కూడా 2030 కల్లా ఈ గోల్ని సాధిస్తామని చెప్పి భారతదేశం ఎప్పుడు ఆ ఒప్పందం మీద సంతకం చేసింది. ఎజెండా 2030 మీద ఎప్పుడు సంతకం చేసిందంటే ఆన్సర్ 2015 అండి. 2015 ప్యారిస్లో COP19 సమావేశం జరిగిందండి. అక్కడ ఈ తీర్మానాలన్నీ చేయడం జరిగింది. తప్పు చెప్తే ఒకసారి చూడండి, నేను నోట్ ఏదో చెప్పేస్తాను COP19 ప్యారిస్ సమావేశం అని, అది ఎక్కడో చదివాను కాబట్టి నాకు గుర్తుండి చెప్తున్నానండి. సో ఎప్పుడైతే సంతకం పెట్టిందంటే 2015 అండి. 2015లో అయితే మాత్రం జరిగింది, ప్యారిస్ సమావేశం అయితే జరిగింది ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి. నెక్స్ట్, స్థానికంగా ఉండే నైపుణ్యమైన వృత్తి పనివారు, ఉదాహరణకి కార్పెంటర్లు, తోట పనివారు, కమ్మరివారు, కుమ్మరివారు మొదలైన వారందరినీ పాఠశాలలకు పిలిచి, అంటే ఇక్కడ వృత్తులు ఇచ్చానని కాదు, ఆ ఊర్లో ఉండే వృత్తి నైపుణ్యం గల వాళ్ళందరినీ స్కూల్కి పిలిచి వాళ్ళ ద్వారా విద్యార్థులకు వృత్తి విద్యా నైపుణ్యాలు పెంపొందించడం కోసం ఎన్ని రోజులు పాఠశాలల్లో బ్యాగ్లెస్ పీరియడ్లు, అంటే బ్యాగ్ స్కూల్కి లేకుండా నో బ్యాగ్ డే అని నిర్వహిస్తున్నారండి. ఇప్పుడు ఇవి ఎన్ని ఉండాలి, ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు నో బ్యాగ్ డేస్ నిర్వహించి, ఆ రోజుల్లో నో బ్యాగ్ డే అంటే సాధారణంగా ఆటలో పాటలో అనుకుంటారండి. నో బ్యాగ్ డేలో వృత్తి విద్యను నేర్పుతారండి. సో ఎన్ని రోజులు అంటే ఆన్సర్ 10 రోజులండి. సో దాని ఆన్సర్ వచ్చేసరికి డి. సో ఇది కూడా చూడండి, నేను 10 రోజులని చెప్పాను కానీ దానికి సంబంధించిన మ్యాటర్ ఇక్కడ చాలా ఉంది, చూడండి ఒకసారి. ఎవ్రీ స్టూడెంట్ విల్ టేక్ ఇన్ ఏ ఫన్ కోర్స్ డ్యూరింగ్ grades 6 to 8 that gives a survey and hands-on experiences of a sampling of important vocational crafts such as carpentry, electric work, metal work, gardening. ఇదంతా ఉందండి. ఓకే, సో 6 నుంచి 8 తరగతుల వరకు అప్రైవ్ డిజైన్ ఎన్సీఆర్టీ డిజైన్ చేస్తుందండి. ఎప్పటికల్లా 2020-21 కల్లా గుర్తుపెట్టుకోండి, ఎవరు డిజైన్ చేస్తారో ఎన్సీఆర్టీ డిజైన్ చేస్తుందండి. ఆల్ స్టూడెంట్స్ విల్ పార్టిసిపేట్ ఇన్ ఏ 10-day బ్యాగ్లెస్ పీరియడ్ సమ్ టైమ్స్ డ్యూరింగ్ grade 6. సో 6 నుంచి 8 తరగతుల్లో ఈ 10 రోజులు వాళ్ళు వొకేషనల్ ఎక్స్పర్ట్స్ వస్తారు. సబ్జెక్ట్స్ మే బీ అవైలబుల్ టు స్టూడెంట్స్ త్రూ అవుట్ ది grade 6 ఇంక్లూడింగ్ హాలిడేస్ పీరియడ్స్ టు లెర్న్ వొకేషనల్ సబ్జెక్ట్స్. సిమిలర్లీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అండి. అంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అంటే మీకు తెలిసిందే, వృత్తి విద్యను నేర్చుకుంటూతో పాటు వాళ్ళకి కొంత పేమెంట్ కూడా చేస్తారండి ఆ పని నేర్చుకుంటున్నందుకు. సో హాలిడేస్లో అటువంటి చేయడానికి అవకాశం కల్పిస్తుందండి. 6 నుంచి 12 తరగతులకి ఇంటర్న్షిప్తో కూడిన వృత్తి విద్య కూడా 6వ తరగతిలోనే ప్రారంభమవుతుంది. మామూలు వృత్తి విద్య కూడా 6వ తరగతిలోనే ప్రారంభమవుతుందండి. జాగ్రత్త చూసుకోండి, క్వశ్చన్స్ ఎలాగైనా అడగొచ్చు మనల్ని. ఐఎస్ఎల్ పూర్తి రూపం ఏంటి? ఐఎస్ఎల్ పూర్తి రూపం ఏంటి అంటేనండి ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అండి. గుర్తుపెట్టుకోండి, ఐఎస్ఎల్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ సైన్ లాంగ్వేజ్. నెక్స్ట్, ఎన్ఈపి 2020 ప్రకారం సంస్కృత పాఠ్యపుస్తకాలు ఫౌండేషన్ మరియు మిడిల్ స్కూల్ స్థాయిల్లో క్రింది ఏ రూపంలో ఉండాలని పేర్కొంది. సో సాంస్క్రిట్ని మా మీద రుద్దేస్తున్నారు అని చెప్పి ఇటీవల సాంస్క్రిట్ మరియు హిందీని మా మీద బలవంతంగా రుద్దొద్దని తమిళనాడు వాళ్ళు చాలా గొడవ చేశారండి. సో మామూలుగా అయితే సంస్కృతం మన భారతీయ భాష అనే ఉద్దేశంతో ఈ సంస్కృతాన్ని పాఠశాలలో ఫౌండేషన్ మరియు మిడిల్ స్థాయి స్కూళ్ళల్లో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఉండడం కోసం SSS అనే ఒక స్టేట్మెంట్ని ఇచ్చిందండి ఎన్ఈపి. ఎలా ఉండాలంటే సింపుల్ స్టాండర్డ్ సాంస్క్రిట్ రూపంలో, అంటే సాంస్క్రిట్ స్టాండర్డ్గా ఉండాలి, సింపుల్గా అర్థమయ్యే విధంగా రూపొందించాలని చెప్పిందండి. కాబట్టి 34 ఆన్సర్ సింపుల్ స్టాండర్డ్ సాంస్క్రిట్, డి అండ్ ఆన్సర్. అది దానికి సంబంధించిన మ్యాటర్ ఇక్కడ సింపుల్ స్టాండర్డ్ సాంస్క్రిట్ SSS.
అలాగే STS అని ఒకటి ఉందండి, సాంస్క్రిట్ త్రూ సాంస్క్రిట్. సంస్కృతం నుంచి సంస్కృతాన్ని నేర్పాలి, విద్యార్థులు ఎంజాయ్ చేసేలాగా ఉండాలి అనేది ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్, మే 20, 2016న ఎవరి నేతృత్వంలో ఏర్పడిన కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తన రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి అందించింది? సో ఇందాక డ్రాఫ్ట్ కమిటీ అండి, డ్రాఫ్ట్ కమిటీ కస్తూరి రంగన్ గారి నేతృత్వంలో ఏర్పడింది. ఇది కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. సో తన రిపోర్ట్ని ప్రభుత్వానికి అందజేసింది ఎవరి నేతృత్వంలో ఏర్పడిందని అడిగారండి, చాలా ఇంపార్టెంట్. TSR సుబ్రమణియన్ అండి, ఈయన చనిపోయారు, లేట్ అనమాట ఈయన. సో ఆయన నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పడింది. సో కమిటీ అనగానే కస్తూరి రంగన్ పెట్టేయకండి, కమిటీ దేనికి సంబంధించిందని చూసుకోవాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ని ప్రాథమిక మూల స్తంభాలని పేర్కొంది? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ని ప్రాథమిక మూల స్తంభాలను పేర్కొంది? ఫండమెంటల్ పిల్లర్స్ అండి, అంటే ఒక పాఠశాల డెవలప్ అవ్వాలి అంటే లేదా ఒక విద్యా విధానం డెవలప్ అవ్వాలంటే ఎన్ని ఫండమెంటల్ పిల్లర్స్ ఉండాలని పేర్కొంది? ఆన్సర్ వచ్చేసరికి 5 అండి, 5 ఫండమెంటల్ పిల్లర్స్ ఉండాలి. అవి ఏంటి అంటే యాక్సెస్, ఈక్వాలిటీ, క్వాలిటీ, అఫోర్డబిలిటీ, అకౌంటబిలిటీ అని చెప్పి 5 ఫండమెంటల్ పిల్లర్స్ మీదే ఈ NEP 2020ని తయారు చేయడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, యాక్సెస్, ఈక్విటీ, క్వాలిటీ, అఫోర్డబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. 37 వయోజన విద్య యొక్క పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్ ఎన్ని రకాల కార్యక్రమాలను కలిగి ఉంటుంది? సో వయోజన విద్య అంటే మీ అందరికీ తెలుసండి, వయోజన విద్య అంటే అదే అడల్ట్ ఎడ్యుకేషన్, అంటే 18 ఏళ్ళ దాటిన వాళ్ళు చదువు మానేసిన వాళ్ళకి అందించే ఎడ్యుకేషన్ అడల్ట్ ఎడ్యుకేషన్ అంటాం. సో ఈ వయోజన విద్యా కార్యక్రమాలు ఎన్ని రకాల కార్యక్రమాలను కలిగి ఉంటుంది? ఆన్సర్ వచ్చేసరికి 5 కార్యక్రమాలను ఇది కలిగి ఉందండి. 5 ఏంటో ఒకసారి చూద్దాం. ABCD అని ఇక్కడ మనకి 5 ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ 5 టైమ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని అది కలిగి ఉంటుంది. ఒకటి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, ప్రాథమికంగా వాళ్ళకి కొంత అక్షర జ్ఞానం మరియు లెక్కలు రావాలి. తర్వాత క్రిటికల్ లైఫ్ స్కిల్స్ రావాలి, అంటే కమర్షియల్ స్కిల్స్ అంటే డబ్బులకు సంబంధించి, ఆరోగ్య పరిరక్షణ, అవేర్నెస్, ఓకే, ఫ్యామిలీ వెల్ఫేర్ చూసుకుని ఇవన్నీ వచ్చి, లేకపోతే వొకేషనల్ స్కిల్స్, తర్వాత వృత్తి విద్య నైపుణ్యాలు రావాలి. తర్వాత బేసిక్ ఎడ్యుకేషన్, అంటే ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ అందిస్తాం. ప్రిపరేటరీ, మిడిల్ అండ్ సెకండరీ స్టేజ్ వాళ్ళకి కూడా అందిస్తాం. తర్వాత దాన్ని ఇంకా కంటిన్యూ చేసేలా వాళ్ళని ఫర్దర్ హయ్యర్ స్టడీస్కి పంపిస్తాం. ఇవన్నీ ఉన్నాయండి. మొత్తం 5 స్టేజెస్లో ఈ ఎడ్యుకేషన్ని ఈ ప్రోగ్రామ్ను రూపొందించారండి. నెక్స్ట్ FLN ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమానికి ముందుగా ఉండాల్సిన నైపుణ్యాలు ఏంటి? అసలు ముందు ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ రావాలి అంటే ముందు మనకి ఉండాల్సిన ప్రాథమిక నైపుణ్యాలు ఏంటి అని అడిగాడండి. లిజనింగ్, స్పీకింగ్ అండ్ అర్థమెటిక్కా, రీడింగ్, రైటింగ్ అండ్ బేసిక్ ఆపరేషన్స్ విత్ నెంబర్సా, రైట్, రీడ్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీసా, రీడ్, రైట్ అండ్ ప్లే విత్ నెంబర్స్ అనేది ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. దాని ఆన్సర్ వచ్చేసరికి B అండి. రీడింగ్ చదవడం రావాలి, రాయడం రావాలి, కొంత లెక్కలతో బేసిక్ ఆపరేషన్ చిన్న చిన్న కూడికలు తీసివేతలు ఇవి వచ్చిన వాళ్ళకి FLN ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని మనం చేపట్టగలుగుతామండి. కాబట్టి 38కి ఆన్సర్ B. 39 నిపుణ్ భారత్ మిషన్ యొక్క లక్ష్యంలో భాగంగా యొక్క లక్ష్యంలో భాగంగా విద్యార్థికి ఎప్పటిలోగా చదవడం రాయడంలో నైపుణ్యాన్ని పెంపొందించాలి. సో నిపుణ్ భారత్ మిషన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏ క్లాస్కి వచ్చేలోగా వాడికి కంపల్సరీ చదవడం రాయడంలో నైపుణ్యం పెంపొందించాలి. సో ఆన్సర్ 3వ తరగతి అండి. 3వ తరగతి నాటికి చదవడం రాయడం ఇవి నేర్పించాలనేది నిపుణ్ భారత్ మిషన్ అండి. దీని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ప్రోగ్రాం లిప్ అండి, లిప్ అంటే ఏంటో చూసుకోండి. లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అనుకుంటున్నాను నేను. సో గుర్తుపెట్టుకోండి, మనకి డెడ్ లైన్ టార్గెట్ కూడా ఇచ్చాడు. వెరీ ఇంపార్టెంట్. నిపుణ్ ప్రకారం ఈ న్యూమరసీ లిటరసీ స్కిల్స్ క్లాస్ 3వ తరగతులకు ఎప్పటికల్లా వచ్చేయాలి? 2026, 2027 కల్లా వచ్చేయాలండి. గుర్తుపెట్టుకోండి, సంవత్సరం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నిపుణ్ భారత్ మిషన్ మొత్తం ఎన్ని దశలు ఉన్నాయి? ఇందులో 4, 5, 6, 7 అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి 5 దశలు ఉంటాయండి. నిపుణ్ భారత్ మిషన్లో 5 దశలు మీకు కింద ఇవ్వడం జరిగింది. మీకు ఫస్ట్ స్కూలు, ఊరి స్థాయి, కమ్యూనిటీ స్థాయి, తర్వాత బ్లాకు,
డిస్టిక్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అని చెప్పి మొత్తం ఈ నిపుణ్ భారత్ మిషన్ 5 లెవెల్లో నిర్వహిస్తారండి. నెక్స్ట్ నిపుణ్ భారత్ మిషన్లో నిపుణ్ అంటే ఏంటి అని అడిగాడండి. గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. ఓకే, నేషనల్ అండి, నిషాన్ కాదు. ఇక్కడ ఈ బీసీ ఇంచుమించు ఒకేలా ఇచ్చాం. ఇక్కడ నేషనల్ ఇచ్చాం, ఇక్కడ నిషాన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆన్సర్ బి అండి, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. 42 NEP 2020 ఒక జాతీయ మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మూల్యాంకన కేంద్రం అంటే ఈ పరీక్షలు నిర్వహించడానికి ఒక జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందండి. దాని పేరు ఏంటి అని ఇక్కడ అడగడం జరిగింది. సో అదే పరాక్ అండి. పరాక్ మనకి ఫస్ట్లో ఒక చోట వచ్చింది, అది ఎగ్జామ్స్కి సంబంధించిందని అక్కడ చెప్పడం జరిగింది. సో పరాక్ అనేది పేపర్ సెట్టింగ్స్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాను, ఎలా పేపర్ సెట్ చేయాలి అనేది పరాక్ డిసైడ్ చేస్తుందండి. సో పరాక్ ఆన్సర్ వచ్చి డి అండి. పరాక్ ఫుల్ ఫామ్ మీకు గుర్తుంది అనుకుంటున్నాను, పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హలాస్టిక్ డెవలప్మెంట్ అని చెప్పానండి. సో అది అసెస్మెంట్ చేయడం అనేది, అసెస్మెంట్ అంటేనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం సంబంధించిందండి పరాక్. సో జాతీయ మూల్యాంకన కేంద్రమైన పరాక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడిగాడండి. సో ఆన్సర్ ఏంటంటే పరీక్షల యొక్క నిబంధనలు రూపొందించడం, ప్రమాణాలు రూపొందించడం మరియు వాటి యొక్క విధి విధానాలు రూపొందించడం అనేది ఈ పరాక్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఆన్సర్ వచ్చేసరికి డి. నెక్స్ట్ క్వశ్చన్, NEP 2020 ప్రకారం పాఠశాల విద్యలో నిరంతర పురోగతిని పరిశీలించడానికి 10వ తరగతి 12వ తరగతుల్లో మాత్రమే కాకుండా పాఠశాల వ్యవస్థ యొక్క పనితీరును మెరుగుపరచడానికి అందరి విద్యార్థులకు ఏ తరగతుల్లో ప్రత్యేక అధికారాలు గల బోర్డు చేత పరీక్షలు నిర్వహించబడతాయి. సో 10th 12th కాదండి, ఇంకెప్పుడెప్పుడు పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి NEP చెప్పింది, అది దాని యొక్క అర్థం అండి. ఆన్సర్ 3వ తరగతిలో ఒకసారి, 5వ తరగతిలో ఒకసారి, 8వ తరగతిలో ఒకసారి అండి. ఆన్సర్ వచ్చేసరికి దానికి సి అండి. ప్రతి క్వశ్చన్ చదువుతున్నప్పుడు మీరు ఆన్సర్ ముందు ప్రయత్నించండి, తర్వాత అది రైట్ రాంగ్ మీకు తెలుసుకోవచ్చు. NEP 2020 ప్రకారం ఇందుకు ఇది వచ్చిందండి, ఇంటర్న్షిప్తో కూడిన వృత్తి విద్య ఏ తరగతిలో ప్రారంభించాలి? 6వ తరగతి అండి. మామూలు వృత్తి విద్య 6వ తరగతి, ఇంటర్న్షిప్తో కూడిన వృత్తి విద్య కూడా 6వ తరగతి. NEP 2020 ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానం పెంపొందించేందుకు ఉత్తమమైన నాణ్యత కలిగిన వనరులు కలిగిన ఒక వేదికను ప్రారంభించాలని సూచించింది. అదేమిటి? క్వశ్చన్ చూడండి, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం పెంపొందించేందుకు ఒక ఆన్లైన్ పోర్టల్ డెవలప్ చేయాలనుకుందండి. అన్ని నాణ్యత కలిగిన రీసోర్సెస్ ఉండేలా, అంటే అందులో వీడియోలు, ఆడియోలు, లెసన్స్ ఇవన్నీ ఉండేలా ఒక దాన్ని తయారు చేయాలన్నది. దేనికోసం? ప్రాథమిక అక్షరాస్యతను పెంపొందించుకోవడం, సంఖ్యాజ్ఞానం పెంపొందించేందుకు. దాని పేరు ఏంటి అని అడుగుతున్నాను. NCERTయా, దీక్షానా, దిశానా, నిషితానా అని అడిగాడండి. దీని ఆన్సర్ వచ్చేసరికి దీక్ష అండి. సో దీక్ష ఫుల్ ఫామ్ ఆల్రెడీ ఎదరు చెప్పాను, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అండి దీక్ష. ఎవరైతే 4 సంవత్సరాల మల్టీ డిసిప్లినరీ బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉంటారో లేదా ఒక ప్రత్యేక సబ్జెక్ట్లో మాస్టర్ డిగ్రీ చేసి ఉంటారో, ఇక్కడ నుంచి బిట్స్ పడలేదండి. యాక్చువల్గా అయితే నేను 50 బిట్స్ రెడీ చేశాను, మరి ఎందుకు పీడిఎఫ్లోకి రాలేదనేది తెలియదండి. ఎవరైతే 4 సంవత్సరాల మల్టీ డిసిప్లినరీ బ్యాచిలర్ డిగ్రీ లేదా ఒక ప్రత్యేక సబ్జెక్ట్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేస్తారో వారికి బీఈడీ కోర్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? సో ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఏంటంటే సి వచ్చేసరికి 3 సంవత్సరాలండి, డి బీఈడీ కోర్స్ చదవాల్సిన అవసరం లేదు అనే ఆప్షన్ అండి ఇది. సో దీని ఆన్సర్ వచ్చేసరికి 1 సంవత్సరం అండి. ఎవరైతే 4 సంవత్సరాలు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేస్తారో వారికి బీఈడీ కోర్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే 4 ఇయర్స్ ఉంటుందండి. ఒక్క నిమిషం అండి, ఆ పీడిఎఫ్ ఉంటుంది, నేను ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఉందండి, వేరే పీడిఎఫ్ ఏదో ఓపెన్ చేశాను. సో ఆన్సర్ 46కి ఆన్సర్ ఎటువంటి బీఈడీ 1 సంవత్సరం బీఈడీ అండి.
1 సంవత్సరం బీఈడీ కోర్స్ ఉంటుంది. ఎవరికైతే 4 సంవత్సరాలు డిగ్రీ చదివి ఉంటారో లేదా 1 సంవత్సరం మ్యాథ్స్ డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళకి బీఈడీ మొత్తం 1 సంవత్సరమే జరుగుతుందండి. మామూలుగా 3 సంవత్సరాలు డిగ్రీ చదివిన వాళ్ళకి బీఈడీ వచ్చేసరికి 2 ఇయర్స్ అండి, గుర్తుపెట్టుకోండి. మామూలు రెగ్యులర్ డిగ్రీ చదివిన వాళ్ళకి బీఈడీ వచ్చేసరికి 2 ఇయర్స్ అండి. నెక్స్ట్, విద్యార్థులకు కోడింగ్ అనేది ఏ తరగతిలో నేర్పిస్తారు? విద్యార్థులకు కోడింగ్ అనేది ఇది కూడా 6వ తరగతేనండి. వృత్తి విద్య, కోడింగు, అలాగే ఇంకేంటి ఇంటర్న్షిప్తో కూడిన వృత్తి విద్య, ఇవన్నీ కూడా 6వ తరగతి నుంచి నేర్పిస్తారండి. సో ఆన్సర్ 6వ తరగతి. ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యపై భారతదేశం చేసే పెట్టుబడి ప్రస్తుతం 4.3% నుంచి ఎంతకి పెంచాలని నిర్ణయించారు? సో ఆన్సర్ 6% అండి. 6%కి వృత్తి విద్య పెట్టుబడులు పెంచాలని నిర్ణయించారు. నెక్స్ట్, నిస్తా 1.0 దేనికి సంబంధించింది? ప్రాథమిక విద్య, సెకండరీ విద్య, ఉన్నత విద్య, ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్ కేర్ అంగన్వాడీ అదనమాట అండి. వాళ్ళకి ఇది ఎవరికి సంబంధించింది? నిస్తా 1.0. ఆన్సర్ వచ్చేసరికి ప్రాథమిక విద్య అండి. ప్రాథమిక విద్యకు సంబంధించింది నిస్తా 1.0. నిస్తా 2.0 వచ్చేసరికి సెకండరీ విద్య అండి. నెక్స్ట్, నిస్తా 3.0 మీద క్వశ్చన్ చూద్దాం. నిస్తా 3.0 దేనికి సంబంధించింది? సెకండరీ విద్య, ఉన్నత విద్య, లేదా ప్రారంభ విద్య, అదే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్, లేదా నిపుణ్ భారత్కి సంబంధించిందా? సో మీకు ఆన్సర్ దానికి ఇవ్వలేదు నేను, దాన్ని కామెంట్ పెట్టండి. నిస్తా 3.0 దేనికి సంబంధించింది? ఓకే, సో నేను మ్యాక్సిమం అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇక్కడ కవర్ చేయడం జరిగిందండి. హోప్ మీకు నచ్చుంటే కంపల్సరీ లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు ఎక్కువ చేస్తే అంత వీడియో నలుగురికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ.